ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అని ఉండేదండి. ఓకే, గుడ్. ఒక పర్సన్ ఒక 50 ఏళ్ళకి కనెక్ట్ అయ్యి ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకోవటం, వాళ్ళ సమస్యలను గవర్నమెంట్కి ఇంటరాక్ట్ చేయడం, ఇదంతా బాగానే ఉంది. అది ఎక్కడికి వెళ్ళిందంటే తర్వాత ఏంటంటే వాళ్ళొక సేవా దృక్పథం ఇవన్నీ చెప్పి వాటిని పక్కన పెట్టి వాళ్ళ కార్యకర్తలుగా పనిచేసే తీరు అనేది కరెక్ట్గా లేదు. ఇలా కాకుండా గవర్నమెంట్ని డైరెక్ట్గా ప్రజలకే చేరువ చేసే విధానంలో మన లోకేష్ గారు అలాగే ఆ విధానంలో ఈ వాట్సాప్ వ్యవస్థను తీసుకొచ్చి గవర్నమెంట్ సర్వీసెస్ అన్నింటినీ వాట్సాప్ ద్వారా చేసుకునేటట్టుగా కొత్తగా తీసుకొచ్చిన ఈ విధానం చాలా హర్షణీయంగా ఉంది. ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుంది దాని మీద. ఏదైనా మన సర్టిఫికేట్స్ కోసం కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, క్యాష్ సర్టిఫికేట్స్ కానీ, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ వాటి స్టేటస్ తెలుసుకోవడానికి వచ్చిన అలాగే 160 సర్వీసెస్ని అందులో యాడ్ చేసి ఉన్నారు. అవి చాలా జనాల నుంచి మంచి స్పందన వస్తుంది. అందరికీ అవి చేయటం, వేరే దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవటం, అది ఏంటి నా స్టేటస్ ఏంటి ఇది తిరిగేది లేకుండా ఎవరికి వాళ్ళే వాట్సాప్ ద్వారా ఆ సర్వీస్ని తెలుసుకొని సర్వీస్ని పొంది ఈ చేయటం వల్ల ఈ గవర్నమెంట్ చేసిన నిర్ణయాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారండి. ఈ 3 రాజధానుల పాలసీ ఏంటంటే జనాలు కన్ఫ్యూజ్ చేయడానికేనండి. ఒక రాజధాని మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టకుండా మా జనాల్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలసీ అది అంతే. అసలు అది లేదు. ఉన్నదంతా ఒకటే రాజధాని అమరావతి. అది అందరికీ సెంటర్గా ఉండే రాజధాని, అన్ని జిల్లాలకి మధ్యలో ఉండేది, మనకి నదీ పరివాహక ప్రాంతంలో ఉండేది కూడాను. అది అన్ని విధాలు డెవలప్మెంట్ కూడా బాగుంటుందని అదే అందరూ హర్షిస్తున్నారు కదా, జనాలు కూడా హర్షించారు. ఓటింగ్ కూడా మొన్న వచ్చిన అంత ఓటింగ్ కూడా కారణం ఏంటంటే అమరావతిని అందరూ ఒప్పుకున్నారనేదే. ప్రజలు కూడా దాన్ని ఒప్పుకున్నారు. పథకాలు ఇవ్వనంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళు మిగిల్చిన అప్పు చూసుకున్నట్టయితే పథకాలు ఇప్పుడు మన సూపర్ 6 అనే పథకాలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఎలక్షన్లో. ఈ సూపర్ 6లో ఒకటి చేసుకొని వస్తున్నారండి. అన్నా క్యాంటీన్లని, పెంచిన పెన్షన్లు కానీ ఇలాగ అన్నీ చేసుకొని వస్తున్నారు. అవి ఇచ్చినవి కాకుండా కాలేజీ పిల్లలు కూడా మధ్యాహ్న భోజన పథకం అన్నది అది అసలు సూపర్ 6 హామీల్లో లేనే లేదు. అయినా అది కూడా ఇచ్చి ఉన్నారు. అందరూ జనాలకు అది ఇస్తే బాగుంటుందని. సో ఈ రకంగా ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నారు. ఇంకా వచ్చింది 7 నెలలు అయ్యింది గవర్నమెంట్ వచ్చి. వితిన్ 1 ఇయర్ గ్యాప్లో స్పాన్ ఆఫ్ టైంలో ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కంపల్సరీ ఇస్తారండి. ఇచ్చిన హామీ కంపల్సరీ నిలబెట్టుకుంటారు. ఇచ్చిన మనకున్న లోటు బడ్జెట్లో ఉన్నాము, ఆ బడ్జెట్ని చూసుకొని అందరూ ఇస్తున్నారు. 5 సంవత్సరాలు అసలు పరిపాలన లేదండి. సంక్షేమం అంటున్నారు కానీ ఇచ్చిన వాటి వరకే సంక్షేమం తప్పితే పరిపాలన అనేది జరగలేదు. అక్కడ లాస్ట్కి పిఎఫ్ అమౌంట్లు, శాలరీలు కూడా తీసేసి ఈ సంక్షేమాలకు ఇచ్చేశారు. సంక్షేమం ఇవ్వాలంటే మనకు గవర్నమెంట్కి ఆదాయం పెరగాలి, గవర్నమెంట్ బ్యాక్ అమౌంట్ పెరగాలి. అసలు అమౌంటే లేకుండా సంక్షేమం ఇచ్చుకొని పోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి మీద ఫోకస్సే చేయలేదు. మనకి ఏం కంపెనీ ఈ రకంగా చూసుకొని వచ్చే కంపెనీలు కూడా బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది లాస్ట్ గవర్నమెంట్ టైంలో. ఇప్పుడు ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఇన్వెస్టర్స్ కూడా హామీ అడుగుతున్నారు. లాస్ట్ టైంలో జరగదు కదా అనేసి అంత భయభ్రాంతులు గురిచేస్తారు లాస్ట్ గవర్నమెంట్. సో ఇప్పుడు మన లోకేష్ గారు అదే హామీ మీద మన దావోస్ వెళ్ళి కూడా ఎన్నో ఎంఓయూల మీద సైన్ చేసి కంపెనీస్ని అన్నింటినీ మన స్టేట్కి రమ్మని ఇన్వైట్ చేయడం జరిగిందండి. అసెంబ్లీకి వెళ్తే ఆయన ప్రశ్నిస్తే ఆయనకి జవాబు చెప్పే ఆయనకి ఆ ధైర్యం లేక అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు. అదొకటి ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవటం వల్ల ఆయనకి ఇచ్చే సమయం కూడా తక్కువ. ఆయన ప్రిపరేషన్ ఉండదు. ఆయన పేపర్ కావాలి వెళ్ళి మాట్లాడాలంటే, ఆ పేపర్ రెడీ చేసి ఇచ్చే టైం లేదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటే ఆయనకు ఒక సమయాన్ని నిర్ణయిస్తారు. ఆ హోదా లేకపోవడంలో ఒక సామాన్యంగా ఒక పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చేంత టైమే ఇస్తారు. ఆయనకు పేపర్ రీడింగ్ అలవాటు, ఆయన ఓన్గా మాట్లాడలేరు సబ్జెక్ట్ మీద. సో ఆయనకు ఉండే ప్రాబ్లం ఆయనకు ఉంటాయి కాబట్టి ఆయన ఇవన్నీ ఎందుకని ఏకంగా అసెంబ్లీకి వెళ్ళటమే మానేశారు. వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే అసలు ఆయనకి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అక్కడ లోపాలన్నీ చెప్తుంటే ఆయనకు ఆన్సర్ చేయడానికి ఆయన దగ్గర ఆన్సర్ లేక ఆయన వెళ్ళట్లేదండి. అసలు వెళ్తే అనేది ఓకే లేదు. అది వైసీపీ అనే వాళ్ళ గవర్నమెంట్ వచ్చేదని అంటే అసలు ఆ పార్టీని జనాలు మర్చిపోయారండి. ఓటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఓటు వేయలేదు అన్నట్ల ఓటు వేసిన వాళ్ళు కూడా
వాళ్ళు మేము ఈ పార్టీకి వేసామా, ఇలాంటి వాళ్ళు నమ్మామా, ఎంత గవర్నమెంట్లో ఎంత లాస్ చేశారా అనేసి ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతున్నారు. ఇంకా అలాంటి గవర్నమెంట్ని కానీ ఆ పార్టీని కానీ ఎవరు విశ్వసిస్తారు? ఇంకా అలాంటిది ఊహ కూడా లేదు, ఇంకా వాళ్ళు ఎప్పటికీ రారు కూడా. తప్పకుండా ఉంటుందండి. చిన్న చిన్నవి ఉంటాయి, ఎక్కడ ఒక ఫ్యామిలీలో కూడా ఉంటాయి అలాంటివి. అలాంటిది ఒక గవర్నమెంట్ ముగ్గురు మంచి అండర్స్టాండింగ్తోని అనుకోవచ్చు. అది అక్కడ పరిస్థితి బట్టి అవన్నీ జరుగుతాయి, కానీ అది మనం బయట మాట్లాడుకునేది కాదండి. అక్కడ పార్టీలో ఉండే మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కూడా మనకి ఎంతో సపోర్ట్ చేస్తూ, ఫండ్స్ ఇస్తూ, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఎన్నో ఫండ్స్ ఇస్తున్నారు. మనకి స్టీల్ ప్లాంట్కి ఫండ్ ఇవ్వడం కానీ, అలాగే మన రీసెంట్గా వైజాగ్ వచ్చి జోన్ శంకుస్థాపన చేయడం కానీ, రైల్వే జోన్, ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్న హామీలు. ఆ హామీలను గవర్నమెంట్ రాగానే మన చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మాకున్న ఎంపీ భరత్ గారు ఆ మాట నిలబెట్టుకొని ఆ రెండిటి మీద నిలబడిపోయారు మనకి. అలాగే పోలవరంకి ఫండ్ కూడా, పోలవరం కూడా 27కి ఎట్టి పరిస్థితిలో దాన్ని పూర్తి చేయాలని మన ముఖ్యమంత్రి గారి ఎప్పటి నుంచో కళ, అది కూడా పూర్తి చేస్తున్నారండి.